ప్రాణాలు నిలబెడతారని హాస్పిటల్కి పోతే ప్రాణాలకు గ్యారంటీ ఉండడం లేదా? గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. 337 వార్డులో సీలింగ్ ఊడిపోయి బెడ్ పై ఉన్న మహిళపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధిత మహిళను క్యాజువాలిటీకి తరలించి వైద్య సేవలు అందించారు. హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జీజీహెచ్ లో జరుగుతూనే ఉన్నాయని ప్రజలు మండిపడుతూ ఉన్నారు. తాడికొండ విలేజ్ పాములపాడు. గుంటూరు జీజీహెచ్ లో ప్రమాదకరమైన హాస్పిటల్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. హాస్పిటల్ కి వైద్య సేవలకి వెళితే అక్కడ హాస్పిటల్ ఎవరైతే కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ హాస్పిటల్ పెచ్చు ఊడిపోయి ఒక మహిళపై కూడా పడ్డది. వెంటనే కూడా వేరే క్యాజువాలిటీకి తీసుకెళ్లి కూడా అక్కడ చికిత్స చేయించిన ఘటన మనం విజువల్స్ లో చూసాము. సో బెడ్ పై ఉన్న మహిళకు వెంటనే సీలింగ్ ఊడిపోయి వెంటనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మహిళ సిచ్యువేషన్ ఏ విధంగా మనం విజువల్స్ లో చూస్తున్నాం, తలపైన కూడా కొంచెం గాయమైనట్టుగా తెలుస్తోంది. బిందు ఏదైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తీరు వేరేలా ఉంది. ఎందుకంటే ఆ ఆసుపత్రికి ఎవరైనా ఆరోగ్యం కాపాడుకోవటానికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటిది ఒక మహిళ హాస్పిటల్కి వచ్చి ఇంకా మరికొన్ని రోజులు హాస్పిటల్లో ఉండే పరిస్థితి తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి మొత్తానికి కారణం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే 337 వార్డులో సీలింగ్ ఊడిపోయి బెడ్ పై ఉన్న మహిళపై పడటంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధిత మహిళలను క్యాజువాలిటీకి తరలించి వైద్య సేవలు అందించారు. అయితే హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జీజీహెచ్ లో జరుగుతున్నాయని కూడా ప్రజలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల మొత్తానికి కూడా జీజీహెచ్ పెద్ద హాస్పిటల్ గా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ గా పేరుంది. అయినప్పటికీ కూడా ఆ హాస్పిటల్లో ఏదైతే అవసరాలకు సంబంధించి అనేక సౌకర్యాలు లేకపోవటం చాలా ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ హాస్పిటల్లోకి సంబంధించిన వైద్య కళాశాల కూడా పక్కన ఉంది. ఆ వైద్య కళాశాలకు సంబంధించిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కూడా ఆ హాస్పిటల్ కి కొన్ని అవసరమైన ఏదైతే హాస్పిటల్ కి సంబంధించిన బెడ్లు గాని ఇలాంటి ఫర్నిచర్ గాని ఇలాంటివన్నీ కూడా సమకూర్చుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. కానీ అవి ఏమవుతున్నాయన్న అనుమానాలు కూడా కొంతమేర రేకెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కావటంతో అక్కడ హాస్పిటల్ కి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు గాని పూర్వపు చదువుకున్న విద్యార్థులు ఏదైతే హాస్పిటల్ కి బహుమతిగా అందజేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కనపడట్లేదనేది కూడా ప్రధానంగా హాస్పిటల్లో వినిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు హాస్పిటల్లో ఎమర్జెన్సీలోకి వెళ్ళటానికి అత్యవసరంగా కూడా వీల్ చైర్లు ఏదైతే ఇవన్నీ కూడా అందుబాటులో లేకుండా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ గా అయితే జీజీహెచ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల కన్నా కూడా అన్నిటికన్నా పెద్ద హాస్పిటల్. కానీ దానికి మించి కూడా ఆ విధమైన డొనేషన్స్ కానీ దానికి హాస్పిటల్స్ కు వస్తూనే ఉంటాయి. కానీ వాటికి సంబంధించిన ఫర్నిచర్స్, హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పలు అమెరికా నుంచి కూడా పూర్వపు విద్యార్థులు ఇలాంటి వారందరూ కూడా, ఎందుకంటే పేదలకు సంబంధించిన హాస్పిటల్ కావటం దీనికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.